నమస్తే, వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ చిట్టిబాబు గారు. ఆయన అడిగి అసలు ఇటు ఆంధ్రాలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ జరుగుతున్నటువంటి రాజకీయాల మీద విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. దాదాపు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరం కాలం పాటు పాలన మీద మీ కామెంట్ ఏంటి సార్? ఈ సంవత్సరం కాలం పాటు ఎలక్షన్ ముందు అబద్ధాల హోరు అబద్ధాల జోరుతోటి నడిచిన ఆ కూటమి ఎలక్షన్ అయినా కూడా ఆ జోరుని ఆ హోరుని అబద్ధాలతోటి ఇంకా చెప్తా. ఒకటి వరుసగా లిస్ట్ చెప్తాను, కొంచెం ఓపికగా. ఎలక్షన్ అప్పుడు వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఏంటంటే 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఒక స్పెషల్ ఆఫీసర్ చెప్పాడు అని ప్రజల్ని ఆందోళనకు గురి చేశారు. ఆ టైంలో ఆంధ్రాలో ఆడపిల్లలకి పెళ్ళికి ఇవ్వడానికి కూడా భయపడ్డ సందర్భం. అంటే ఆంధ్ర పరువు అంత పోయింది, అక్కడ ఆడపిల్లలు వెళ్తే కిడ్నాప్ చేస్తారట, వేసే గృహాలకు అమ్ముతారట, అంత భయపడింది. అది పచ్చి అబద్ధము. అది కేవలం ఎలక్షన్ కోసం వాడిన మాటని పార్లమెంటులో ఈ కూటమి సభ్యులైన బీజేపీ తరఫున స్టేట్ హోమ్ మినిస్టర్ అయిన బండి సంజయ్, బయట అపోజిషన్ వేళ కూటమి మనిషి, పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి అది లేదు, 2014 నుంచి ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది రికవర్ అయ్యారు ఏమిటి చెప్పి ఇంకా ఒక 700 మంది రావాల్సి ఉంది. ఈ 7,000 మంది 700 మంది రావాల్సి ఉంది. 700 మందిలో అప్పుడు మళ్ళీ అనుబంధ ప్రశ్న చేశారు పార్లమెంట్లో. వీళ్ళలో ఎంతమంది ఆంధ్రాకి సంబంధించి 100-200 అంతకు మించి లేరు, 100 కూడా లేరు. బట్ ఈ కూడా వాళ్ళు చెప్పిన మాట పార్లమెంట్లో, ఎక్కడ పబ్లిక్ బయట ఎక్కడ మాట పార్లమెంట్లో, అవి కూడా చాలామంది రికవరీగా చెప్పుకోరు, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయరు, మా దగ్గర వచ్చి రిపోర్ట్ చేయరు, వాళ్ళ ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఇంకోటి కూడా రిపోర్ట్ చేయరు. అలా కూడా కొన్ని ఉన్నాయి. మరి 32,000 మంది మిస్ అయిపోయారనే బాగా ఎలక్షన్ అప్పుడు బాగా ప్రాబ్లం, దాని గురించి ఏంటంటే అని అడిగారు పార్లమెంట్లో వేరే సభ్యుడు. అడిగితే అది కేవలం ఎలక్షన్ కోసం వాడబడిన వ్యాఖ్య, అందుట్లో ఏమాత్రం నిజం లేదు అని బండి సంజయ్ యాజ్ అ స్టేట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన మాట. సో ఇంత పచ్చి అబద్ధం ఆడారా? 25 టన్నుల గంజాయి కాకినాడ పోర్టులో దొరికింది. కాకినాడ పోర్టులో గంజాయి దొరికింది. ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి స్థావరంగా చేసేసారు. జుట్టు ఎగరేసుకుంటూ పవన్ కళ్యాణ్ అసలు నా హయాంలో వీళ్ళందరూ తాట తీస్తాను, వీళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టను అని ఛాలెంజ్ చేసిన చంద్రబాబు, ఆఖరికి వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక సిబిఐ రిపోర్ట్ వచ్చింది. ఏమి చెప్తుంది సిబిఐ రిపోర్టు? నాయన అది గంజాయి కాదు, డ్రై ఐస్కి గంజాయికి మీరు తేడా తెలియకుండా గంజాయి అన్నారు. ఇట్ ఈస్ ఎ డ్రై ఐస్ అని క్లీన్ చిట్ ఇచ్చింది. సో అదొక పెద్ద ప్రభుత్వ ప్రజల్ని. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, నా ప్రాణం అడ్డేస్తాను, నేను బతికుండగా ఒక ఇంచి కదలలేవను, చంద్రబాబు ప్రాణం అడ్డేస్తానని. ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 4 ఫెర్నెస్లో 3 ఫెర్నెస్లు క్లోజ్ చేసేసారు. ఉద్యోగాలను బలవంతం రిటైర్మెంట్ ఇప్పిస్తున్నారు, వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పిస్తున్నారు. చేసేసి వాళ్ళ యూనియన్ మినిస్టర్ అతను ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు? ద ప్రాసెస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఈజ్ ఆన్. అంటే దీన్ని ప్రైవేట్ చేయటం అనే ప్రాసెస్ మొదలైపోయింది అని వాడు చెప్తున్నాడు. దాని గురించి ఒక ఖండన కానీ ఒక ప్రశ్న కానీ లేదు. అదొక పచ్చి అబద్ధం ఆడారా? తర్వాత ఇది స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసింది, బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసింది, అన్యాయం చేసింది అని గొంతెత్తి చించుకుని చంద్రబాబు 2018లో అందుకనే బీజేపీకి బీజేపీ నుంచి బయటకు వస్తున్నాను అని 2018లో మాట్లాడిన చంద్రబాబు, మళ్ళీ ఇవాళ ఆ రోజు ఏమన్నావు, పైన వేరే ప్రభుత్వం కనుక మనకు సహకరించలేదు కనుక రాలేదు. ఆ తర్వాత జగన్కి అదే పరిస్థితి, పైన వేరే ప్రభుత్వం సహకరించలేదు కనుక మన మీద ఆధారపడే ప్రభుత్వం కాదు కనుక ఏం చేయలేమన్నారు. మరి ఇవాళ 2 చోట్ల మీరే కదా, పైన మీరే కింద మీరే కదా, ఇవాళ తెచ్చుకోవచ్చు కదా. స్పెషల్ స్టేటస్ వల్ల ఆంధ్ర రాష్ట్రం స్వర్గధామం అయిపోతుంది, ఇక్కడ పిల్లలందరికీ లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి అని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ పని చేయొచ్చు కదా. సో అదొక అబద్ధం. వాలంటీర్స్ భయపడద్దు, వాలంటీర్స్ మీకు 5,000 నుంచి 10,000 ఇస్తాను, మీరు నాది పూచి అని చంద్రబాబు, నాది గ్యారంటీ అని. ఇవాళ వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లం అబద్ధం ఆడతారా?
3 జీవోలు వచ్చినాయి వాలంటీర్స్కి. 3 జీవోలు వస్తే దాని టెక్నికల్గా జీవోలు గవర్నమెంట్ ఆర్డర్ లేదని అంటాడు. పెచ్చి అబద్ధాన్ని ప్రజల ముందు ఇంకా అబద్ధాలు, అందుకని కంటిన్యూటీ అబద్ధాలు చేశారు. అది వాలంటీర్ల జీవితంలో ఏమిటో అర్థం కాదు. 2,60,000 పిల్లల ఉద్యోగాలు పోయినాయి, ఉన్న ఉద్యోగాలు కూడా తీశారు, ఉద్యోగాలు ఇవ్వకపోగా. 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి 15,000 ఇచ్చారు. ఎక్కడన్నా ఇస్తున్నారు కదా, ఎక్కడ 18 అమ్మఒడి కింద. అమ్మఒడి కాదు, అమ్మఒడికి వస్తా. 18,000 నిండిన వాళ్ళకి, వాళ్ళ ప్రామిస్లో 18,000 నిండిన ప్రతి ఆడపిల్లకి 1,500 ఇచ్చారా? ఇంతవరకు లేదు. విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ సంవత్సరం అయింది, విద్యాకాలం అయిపోయింది, ఇంతవరకు లేదు. వాళ్ళ విద్యార్థులకి నిరుద్యోగ భృతి, చదువుకున్న నిరుద్యోగ భృతి సంవత్సరం అయింది, ఇంతవరకు లేదు. ఫ్రీ బస్ సంవత్సరం అయింది, ఇంతవరకు లేదు. గ్యాస్, ఫ్రీ గ్యాస్ అని ఏమన్నారు? 1,750 మీరు కట్టండి, కట్టినాక మీ ప్రభుత్వం తర్వాత రిటర్న్ ఇస్తాడా? దీన్ని ఫ్రీ అంటారా? ఏ దేశంలో దీన్ని ఫ్రీ అంటారు? డబ్బులు కట్టి తీసుకున్నాక ప్రభుత్వం ఎప్పుడో తర్వాత రిటర్న్ ఇస్తాడా? దీన్ని ఫ్రీ అంటారా? ఎవరు ఏ కథలు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? జనాలను మోసపిచ్చి భ్రమలోకి తీసుకెళ్ళి ఆయన సినిమా డైలాగులు, ఈయన చంద్రబాబు టాక్టికల్ డైలాగులతో జనాలను మోసపుచ్చి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే మోసం గడుస్తుంది. ఇప్పటికీ 10 అమ్మఒడి ఏం చేస్తున్నారు తెలుసా మీకు? అమ్మఒడిలో ఏం చేస్తున్నారు? ఎందుకని తగ్గింది? గతంలో ఉన్నప్పుడు 60 లక్షల మంది ఉంటే ఇప్పుడు 40 లక్షల మంది ఎందుకు అయింది? దీంట్లో కొన్ని ఫిట్టింగ్లు పెట్టి మావాడు మీవాడు, మా పార్టీ మీ పార్టీ ఇవన్నీ చూసి, మళ్ళీ ఏదో దానికి వాళ్ళకి కారు ఉంటే 4-వీలర్ ఉంటే కాదు, లేదు ఇంకో రకరకాల కండిషన్స్ పెట్టి దాన్ని తగ్గిస్తున్నారు. కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. దీంట్లో ఓపెన్గా చెప్పాడు చంద్రబాబు, వైసీపీ వాళ్ళకి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఏ పథకము అందించడానికి ప్రయత్నిస్తేనే ఊరుకోను అన్నాడు. అదే చేస్తున్నారు వాళ్ళు. ఆయన పై లెవెల్లో ఈయన అలా మాట్లాడే కింద వాళ్ళు అదే చూసి వీడు మా ఈ ఫ్యామిలీ మనకు పోటీ లేదు, ఈ ఫ్యామిలీ మనం తీసేస్తున్నారు. ఇలాంటి అన్యాయము అఘాయితం చేస్తారు. పైగా ఆయన ఎంత అబద్ధం ఆడుతున్నాడు సీఎంగా ఉండి. 6 హామీలు అయిపోయినాయి, ఇంకా 6 హామీల గురించి ఎవరన్నా మాట్లాడితే 4కి వస్తా అన్నట్టు మాట్లాడతాడు. ఎక్కడైనా హామీలు ఎవరికి మోసం చేస్తున్నారు? ఎవరు మీరు భ్రమలోకి పెడుతున్నారు? అంటే వాళ్ళు ఇచ్చిన 6 హామీలలో ఇప్పటికి 3-4 అమలు అయ్యాయి. చెప్పమ్మా, 3-4 చెప్పు, దయచేసి చెప్పు. అమ్మఒడి ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పారు అమ్మఒడి నుంచి, ఇప్పుడు చెప్పి అమ్మఒడి కథ చెప్పాను. ఇప్పుడు ఇస్తున్నారా? ప్రతి ఒక్కరికి పిల్లలతో సహా అందరికి డబ్బులు పడుతున్నాయని ప్రజలు ఎందుకు 62 లక్షల మంది నుంచి 40 లక్షలకు ఎందుకు తగ్గారు? గతంలో ఉన్నవాళ్ళు చచ్చిపోయారా? 20 లక్షల మంది చచ్చిపోయారా అమ్మఒడికి అర్హులైన వాళ్ళు? ఎందుకు తగ్గారు? దానికి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి అమ్మఒడి పడలేదని మీరు అంటున్నారు. అలాంటి జరగకపోతే 20 లక్షల తేడా రాదు. 60 లక్షల మంది అమ్మఒడి అర్హుదారులు ఇవాళ 40 లక్షలకు ఎందుకు వచ్చారు? ఎట్లా పిల్లలు చచ్చిపోయారా ఏంటి? 20 లక్షల మంది తేడా ఎందుకు వస్తుంది మీరు ఏదో చేయకపోతే? అంటే సెటిలర్స్ చాలా మంది ఉండొచ్చు, వేరే స్టేట్కి షిఫ్ట్ అవ్వచ్చు. 20 లక్షల మంది అవుతారబ్బా, 1000 మీద ఉంటారు. అలాంటి 20 లక్షల మంది ఉంటారు. మరి మీరు సమర్థించాలని, మీరు వాళ్ళకి వంతపడాలని పడితే వేరే విషయం. మరి లేకపోతే నువ్వు మాట్లాడేది అట్లాగే ఉంది. 60 లక్షల మంది ట్రాన్స్ఫర్ మీద 20 లక్షల మంది వెళ్ళిపోతారా? వెళ్తే ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో మ్యాక్సిమం అనుకో 10,000. 2 లక్షల మంది, 20 లక్షల మంది ఎక్కడి నుంచి తేడా వస్తారమ్మా? సో ఇది బోగసు, టోటల్గా డ్రామా చేస్తున్నారు. ఇస్తున్నామన్నట్టు అది చంద్రబాబు లక్షణం. ఇస్తున్నామంటూ పెద్దలతో పలకరిస్తూ కనుబొమ్మలతో వెక్కిరిచ్చే మహానుభావుడు ఆయన. కనుక అది ఇంకా టెక్నికల్ ప్రాబ్లంతో ఏమైనా పడలేదేమో అనుకోవచ్చేమో కదా. 20 టెక్నికల్ ప్రాబ్లం 1, 2, 1, 100 ఒక కాన్స్టిట్యూన్సీకి 100. ఒకే ఆధార్ కార్డు మీద 4 వెళ్తాయా? ఒకే ఆధార్ అయినా బయటకు వచ్చినాయి కదా. ఒకే ఆధార్ కార్డు మీద 4 బెనిఫిట్లు ఉంటాయా? అంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా ఉంది. 5 నెలలు టెక్నికల్ ప్రాబ్లం నేను ఒప్పుకుంటా, జరగచ్చు ఎక్కడైనా. కానీ టెక్నికల్ ప్రాబ్లం ఉంటే 20 లక్షలకు రాదమ్మా. మీరు అది అమౌంట్ చూసుకోండి. 20 లక్షల మెంబర్స్కి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చింది, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆల్ దీస్ బోగస్ ఆర్గ్యుమెంట్స్, నిజాయితీ గల ఆర్గ్యుమెంట్లు కాబోయి. ట్రాన్స్ఫర్ అయితే 10 మంది అవుతారు, 10,000 మంది అవుతారు. పోనీ 1,00,000 మంది అయ్యారు అనుకుందాం నీ మాట కోసం. అంతకుమించి ఎవరు కదా ఒక రాష్ట్రంలోంచి ఒక రాష్ట్రానికి 20 లక్షలు తేడా ఎందుకు వస్తుంది? సో ఇట్ ఇస్ వాళ్ళు ఈ కంటి తుడుపు చర్యలు చేస్తున్నారు. అభివృద్ధి బాగానే జరుగుతుందని. ఏం అభివృద్ధి చెప్పమ్మా? ఒకటి చెప్పు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎట్లేదన్నంటే
ఆయన మున్సిపల్ మంత్రి అయిన తర్వాత రోడ్లు అవి బాగానే వేస్తున్నారు. ఓకే ఓకే కదమ్మా, నీ మాటకి చెప్తా. చెప్పండి. రోడ్లు వేసే విధానం ఎట్లా అంటే అబ్బా, రోడ్లు వేసారు ఊరి షోలు చెప్పులు లేకుండా నడిచినట్టు ఫోటోలు తీసి ఫోటో షోలు కాదమ్మా. నువ్వు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్వి, నీకు ఒక ఆఫీస్ ఉంది, నీ ఆఫీస్ నీ పక్కన ఆఫీసర్స్ని కూర్చోబెట్టుకుని ఇవాళ టెక్నాలజీని వాడుకుని వర్చువల్గా అక్కడ ఆఫీసర్స్కి వర్చువల్ కెమెరా పెడితే వాళ్ళు వర్చువల్గా రోడ్లన్నీ చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్క రోడ్డు ఆ రోడ్లన్నీ చూపిస్తూ ఉంటే ఒక్కొక్క రోడ్డు చూపిస్తూ ఉంటే ఒక్కొక్క రోడ్డు ఒక డెఫిసిట్ని బట్టి ఇదిగో ఈ రోడ్డు డెఫిసిట్, ఇక్కడ ఇన్స్ట్రక్షన్, ఈ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అలా రోజుకు 10 రోడ్లు చేయొచ్చు. నీకున్న టెక్నాలజీ నేను ఎవడో రోడ్డు మీద చెప్పులు తీసినాడో షో చేయమన్నా, షో కాదు. నువ్వు యూఆర్ సిన్సియర్, నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ కూర్చుని ఆఫీస్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మరి రోడ్లు ఎందుకు వేయలేదు? చరణ్ జగన్ చెప్పాను. మీరు పీకింది చెప్పమంటే జగన్ ఎందుకు పీకలేదు? జగన్ పీకలేదు కనుక జగన్ కూర్చోబెట్టారు. ఇంకా జగన్ జగన్ భజన ఎందుకు మీకు? ఈ భజన చేయండి. మీరు పీకింది ఏంటి, మీరు పీకాల్సింది ఏంటి చేయండి, మాట్లాడండి. మాట వెళ్తే జగన్ పవన్ కళ్యాణ్ ఎన్ని అబద్ధాలు సీఎం అయినాక, 1 కాదు 2 కాదు, ఒకటి అతను జీవితం అంతా అబద్ధాల కోరు. ఏమిటన్నాడు? నేను కూటమి కుల రాజకీయాలు వద్దన్నవాడు. మీరు కాపులందరూ నాకు ఓటేస్తే నేను రాష్ట్రం మీద ప్రేమ పోయిన కులం మీద ప్రేమ పెట్టండి, మీరందరూ ఓటేస్తే నేను సీఎం అవుతా అన్నాడు. నెక్స్ట్ కుటుంబ రాజకీయాలు వద్దన్నాడు. ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలంటే తన అన్నకి ఇచ్చాడు. ప్లస్ నెక్స్ట్ నేను క్రిస్టియన్ అబ్బా, నేను బాప్టిజం తీసుకున్నానబ్బా, మా కూతురు క్రిస్టియన్స్ అబ్బా, నా పెళ్ళాం క్రిస్టియన్ అబ్బా, నాకు జ్వరం వస్తే మా నాన్న యేసుప్రభుకు ప్రార్థించాడబ్బా, నా కొడుక్కి జబ్బు చేస్తే నేను మా మేరీ మీద ప్రేయర్ చేశాను అని నోరుతానే. అసలు ఈ దేశంలో మత కలవల కారకులు హిందూ పెద్దలే అన్న నోరుతానే. తిరుపతి లడ్డూరు గురించి ఇన్ఫర్మేషన్ సగవంతం మేరకు తెలియకుండా వాగింది, కోర్టు దగ్గర చివాట్లు తింది, తన వాక్యాలే. మళ్ళీ అదే నోటితోటి నేను సనాతని, సనాతని అంటాడు. సనాతనులు ఎవరు 3 పెళ్ళిళ్ళు చేసుకోరమ్మా. సనాతనులు ఎవరు వేరే మతస్థులను పెళ్లి చేసుకోరమ్మా. ఇదొక అబద్ధమా? ఇదొక డ్రామానా? నెక్స్ట్ డ్రామాలు ఒక్కొక్క పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు వెళ్దాం? పర్సనల్ లైఫ్ ఏంటి, పొలిటికల్ లైఫ్ ఏంటి, పర్సనల్ లైఫ్ ఏంటి? ఇది పర్సనల్ లైఫ్ ఎట్లా అవుద్ది? నువ్వు మతం మార్చి ప్రజలు రెచ్చగొట్టి పెళ్లి గురించి తీస్తే పర్సనల్ లైఫ్ అవుద్ది కదా సార్. ఇది పెళ్లి పర్సనల్ కాదు. నువ్వు సనాతని అంటున్నావు కానీ అడుగుతున్నావు. సనాతని 3 పెళ్ళిళ్ళు చేసుకోడు. నువ్వు సనాతని ఎందుకు మాట్లాడుతావు? ఇన్నాళ్ళు అడగలు ఎందుకు అడుగుతావు? నువ్వు సనాతన ధర్మాన్ని ఎందుకు వాడుకుంటున్నావు? ఎందుకు దాన్ని అపవిత్రం చేస్తావు? ఒకసారి క్రిస్టియన్ అంటావా, ఒకసారి దేవుడు లేడంటావా, ఒకసారి నీ ఇష్టం వచ్చేట మా అబద్ధాలు ఆడతావా జనాల దగ్గరికి వచ్చి? సినిమా డైలాగులా? సినిమాలో వేషానికి ఒక్కొక్క సినిమాకు ఒక వేషం ఇచ్చినప్పుడు మాట్లాడినట్టు మాట్లాడతావా? లీడర్వా నువ్వు ప్రజానాయకుడువా? నువ్వు ఒక ప్రజానాయకుడు అంటారా నిన్ను? ఇన్ని అబద్ధాలు, నిలకడలేదు, నిబద్ధత లేదు, నిజాయితీ లేదు. సంక్షేమం తప్ప అభివృద్ధి ఏమైనా ఉందా? ఏముందో చెప్పమ్మా, నాకు కనబడి ఏమీ లేదు. ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, అబద్ధాలు పెంచాడు. అక్కడికి వెళ్ళి తమిళనాడులోకి వెళ్ళి జ్ఞానం ఉన్నవాడు ఎవడో మాట్లాడు. తమిళనాడుకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు? మురుగుడు నా కల్చర్ నేపాడు, తమిళనాడు కల్చర్ నేపది. మురుగుడికి నా మీద భక్తి ఎక్కువ, ఈయన మీద మురుగుడికి భక్తి ఎక్కువ. ఎవడన్నా నాకు మురుగుడు అంటే భక్తి ఎక్కువ అని అంటే అర్థం ఉంది, కానీ మురుగుడికి నా మీద భక్తి ఎక్కువ, ఈయన మీద మురుగుడికి భక్తి ఎక్కువ. ఈయన దేవుడా? పిచ్చి వాగుడు నోటుకొచ్చారు అర్ధజ్ఞానం, అజ్ఞానం, ఆవేశం తప్పితే ఏమీ లేడు. వాగుడు అతన్ని గొప్ప నాయకుడు చెప్పాలా, గొప్ప సేవ చేస్తాడని చెప్పాలా, గొప్ప డెవలప్మెంట్ చేస్తాడని చెప్పాలా. హీరోగా వేరు, హీరోగా మేము అందరం మెచ్చుకునే హీరోగా రాజకీయ నాయకుడిగా నువ్వు ప్రజాసేవకుడుగా ప్రజల మధ్యకి వచ్చి ప్రజల కోసం నేను నడుగు కట్టాను అన్నప్పుడు నీ నిజాయితీ ఏంటి, నీ నీతి ఏంటి, నీ రీతి ఏంటి, నీ నిబద్ధత ఏంటి, నీ నిలకడ ఏంటి? ఒక్కటి నిలకడ ఉందా? 12 సంవత్సరాల్లో అతను రాజకీయాలకు వచ్చిన ఒక్క మాట అడిగేది. నువ్వు జర్నలిస్టువి, నువ్వు నా ఒక్క మాట అతను పార్టీ పెట్టిన కాడ నుంచి ఇప్పటిదాకా తను చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాడు అని ఒక్క మాట చెప్పాను. నాటి ప్రశ్నిస్తాను కాడ నుంచి నిన్నటి మాట దాకా ఒక్క మాటకి, ఈ 12 ఏళ్లలో అతను చెప్పిన మాట కట్టుబడి ఉన్నాడు. చెప్పు, ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారు, ఆ మాటకి ఇప్పటికి కట్టుబడి ఉన్నాడని చెప్పండి. ఒక్కటి, నువ్వు ప్రజానాయకుడువా? నీకు ప్రజానాయకుడు అనే అర్హత ఉందా? ఆ యోగ్యత ఉందా నీకు? ఉన్న పిచ్చి ఆవేశంగా మాట జనాలు రెచ్చగొట్టి సినిమా డైలాగులు కొట్టి. మరి ఇప్పుడు జగన్ కూడా సినిమా డైలాగులు కొడుతున్నాడు కదా, రప్ప అని. జగన్ కొట్టాడా? జగన్ అన్నాడా? జగన్ అనలా, ఏమో తెలిసి తెలియకుండా మాట్లాడు జర్నలిస్ట్. విను,
ఎవడో ఒక పెట్టుకుని ఉంటే ఎవడో ఒక కార్యకర్త పెట్టుకున్నాడు, 100 మంది కార్యకర్త 100 పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకుంటే దాన్ని ఎవడో అడిగాడు, ఏమంటే రఫా సినిమా డైలాగ్ పెట్టాడు, దీంట్లో తప్పే ఉందన్నాడు. తన అనలా. అదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మెడ పిసికి ఒంటి చేత్తో, తర్వాత మాట ఒంటి చేత్తో మెడ పిసికి కాళ్ళు తొక్కి నార తీస్తా, తోలు తీస్తా అన్నాడు అని తనే మాట్లాడాడు. మరి తర్వాత అదే మాట. మీకు ఈ మాటలు వినపడవా? పవన్ కళ్యాణ్ మాట, ఈ దౌర్భాగ్యం మాట్లాడవా? ఎవడో కార్యకర్త మాట్లాడితే రీసెంట్ గా దీని మీద కూడా పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే రాజకీయ నాయకులుగానే ఉండాలి తప్ప సినిమా డైలాగులు కొట్టకూడదని. మరి తను ఎందుకు కొడుతున్నాడమ్మా? మీరు అడగరే పవన్ కళ్యాణ్ని? పవన్ కళ్యాణ్ అడగడానికి ఉత్సాహం మీకేమన్నా భయమా? వాడు మాట్లాడిన మాటలు అడగండి. పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడు? మెడ ఒంటి చేత్తో మెడ పిసికి కాళ్ళ తొక్కి నార తీస్తా, తోలు తీస్తా అన్నాడు. ఇదే నువ్వు ఉప ముఖ్యమంత్రివా, రౌడీవా? ఆ మాటలు అడగండి. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక చైర్లో కూర్చొని ఎలా మాట్లాడతారని మాటలను అడగండి. అడగరే మీ జర్నలిస్టులు? ఎందుకు అడగరండి? ఆయనతో ఫోటోలు దిగటం గొప్ప జర్నలిస్టా, లేకపోతే మీరు ఆయన ఫ్యాన్సా? అడగండి. ప్రధానికి జగన్ అన్నాడు కదా అని. జగన్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, కూర్చోబెట్టారు. మీరు కదా అధికారంలోకి వచ్చారు. మీ నోటి వాగుడేంటి, మీ నోటి దోలేంటి, మీ అబద్ధాలేంటి, మీ నిబద్ధత లేని మాటలేంటి, మీ నిజాయితీ లేని మాటలేంటి, నీతి మీ బతుకులేంటి? మీరు చెప్పండి ప్రజలకి. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఎవరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి? నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ప్రజలకి నువ్వు రిటర్న్. పవన్ కళ్యాణ్ నువ్వు రిటర్న్ గిఫ్ట్. నేను నమ్మి, నీ ఆవేశాన్ని నమ్మి, నీ డైలాగులు నమ్మి, మీ అబద్ధాలను నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి, మంచి పాలన ఇవ్వండి. వాళ్ళకి నువ్వు చెప్పిన ప్రామిస్లు నెరవేర్చండి, ఆ సంక్షేమ పథకాలు చేయండి. మేము ఆ రోజు అడిగాం, 67,000 కోట్లు ఖర్చు అవుతుంది సంక్షేమ పథకానికి, ఈ శ్రీలంక అయిపోద్ది అన్నాడు చంద్రబాబు. మరి వాళ్ళ చంద్రబాబు అనౌన్స్ చేసింది 1,21,000 అవుతాయి. మరి అదా అంటే మాకు తెలుసు. ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన అనుభవజ్ఞుడు, ఆయన సీనియరు, ఆయనకి తెలుసు ఎట్లా చేయాలో అన్నీ ఆలోచించే చెప్పామని అన్నారు. ఏమైంది మరి? ఇవాళ డబ్బులు లేవని ఎందుకు అంటున్నారు? ఆ డబ్బులు లేవని అంటే మాట్లాడవే. ఏమంటే ఆ రోజు మనం అన్నాం కదండి, నేను మేనిఫెస్టో పుస్తకం చెప్పారు కదండి. అడగవే. ఏం భజన చేస్తాను కదా నువ్వు రాజకీయాలకు వచ్చి? చంద్రబాబుకు భజన చేయడానికి రాజకీయాలకు వచ్చావా? చంద్రబాబుకు మోయటానికి వచ్చావా? ఎందుకు వచ్చావు రాజకీయాలకు నువ్వు? నువ్వు రాజకీయాలకు వచ్చింది ఎందుకు? చంద్రబాబు భజన చేయడానికి, చంద్రబాబును మోయటానికి, ప్రజలను మోసం చేయడానికి నీ సినిమా డైలాగులతోటి. మనిషికి ఒక నిజాయితీ ఉండాలి. ఎప్పుడో ఏదో ఒక మాట తప్పాడు. ప్రతి మాట రా. ఇవాళ మాట్లాడితే రేపు ఇంకోటి మాట్లాడతారు, రేపు మాట్లాడితే ఇంకోటి. మతిమరుపు ఏమైనా ఉందో డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి. మతిమరుపు రోగం ఉందా? రెడ్ బుక్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓ పక్క నుంచి చూస్తుంటే అరెస్టుల పర్వం బాగా నడుస్తుంది, కనబడుతుంది. డైవర్షన్, రెడ్ బుక్ పెట్టుకుని డైవర్షను. వీళ్ళు రెడ్ బుక్ వాళ్ళు పెట్టుకుంటారు, రేపు ఇంకోళ్ళు బ్లూ. దరిద్రమైన సిస్టమ్ అది. అంటే వీళ్ళు గవర్నమెంట్ పాలనలో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడారు కాబట్టి తిట్టారుగా, ప్రజలు దింపేశారుగా. అప్పుడు వాళ్ళు చేసేది వ్యభిచారం అనేక తిట్టాం కదా. నాలాంటి వాళ్ళం తప్పు, ఈ రాక్షస పాలన వద్దు, ఈ కార్యకర్తలు లోపల వేయటము, కేసులు పెట్టి ఇరికించడం ఇవన్నీ కరెక్ట్ కాదని తిట్టాం కదా. అది తిట్టినప్పుడు మీరు భుజాలు ఎగరేసుకున్నారు కదా. మరి ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు కదా. మరి అదే పని మీరు చేస్తే సంసారం అవుద్దా? వాళ్ళు చేసినప్పుడు తప్పు అయినప్పుడు, వాళ్ళు చేసినప్పుడు అది వ్యభిచారం అయినప్పుడు మీరు చేస్తే తప్పు ఒప్పవుద్దా? అది పవిత్రం అవుద్దా అని బుద్ధి ఉండదా మీకు? వాళ్ళు చేశారని తిట్టాం కదా. జనాలు కూడా దానికి పనిష్మెంట్, అదే పని మనం చేయటం ఏంటి? వాళ్ళ తప్పు అన్నప్పుడు మనం ఆ తప్పు చేయొచ్చా? ఆ విజ్ఞత లేదా అని మీకు ఉండద్దా అని పరిపాలనలోకి వచ్చినాక? రెడ్ బుక్క ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఒక తమిళనాడులాగా చేయబోతున్నారా? ఒక వెస్ట్ బెంగాల్ లాగా చేయబోతున్నారా? ఒక బీహార్ లాగా చేయబోతున్నారా? ఆ తమిళనాడు, ఆ 3 రాష్ట్రాల్లో ఏంటి తెలుసా చరిత్ర? వీళ్ళెవరికి తెలియకపోవచ్చు. ఈ పిల్లోడు లోకేష్ ఏదో కొత్త పాత రోతారో కొత్తగా వచ్చేసాడు అధికారంలోకి, ఏదో ఆవేశపడిపోతున్నాడు. గతంలో స్టాలిన్ కూడా చరిత్ర తెలుసుకోవాలి. చంద్రబాబు తెలుసు, వీళ్ళకి తిరిగిపోయినా చరిత్ర తెలుసుకోవాలి. స్టాలిన్ కూడా విర్రవీగాడు ఇట్లాగే. ఫస్ట్ టైం డిఎంకే గెలవగానే విర్రవీగాడు. తర్వాత ఏమైంది? జైలు వచ్చినాక కూర్చోబెడితే, మోకాళ్ళ మీద కూర్చోబెడితే దారికి వచ్చి బుద్ధిమంతుడు అయ్యాడు. వాళ్ళు అక్కడ తమిళనాడులో అది ఏడీఎంకే వస్తాయి, డిఎంకే వస్తాయి, ఏడీఎంకేని అరెస్ట్ చేయటాలు, గొడవలు చేయటాలు ఈ ప్రాబ్లం. అందుకనే వాళ్ళు 365 రోజులు పోట్లాడుకుంటూ ఉంటారు. ఎలక్షన్ ఉండని లేకపోని వాళ్ళ అక్కడ కార్యకర్తలు పోట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే అంతటి వైషమ్యాలు పెంచారు వాళ్ళు. పెంచడం వల్ల ఏంటి? జెండా పాతడానికి కొట్టుకుంటారు, ఊరికి కొట్టుకుంటారు, దేనికైనా కొట్టుకుంటూ ఉంటారు. వెస్ట్ బెంగాల్లో అంతే.
అలా వైషమ్యాలు పెరిగిపోయినాయి. బీహార్లో అంతే. మన రాష్ట్రంలో ఇంతవరకు లేదు ఇలాంటి వైషమ్యాలు. ఎలక్షన్ వరకే. ఎలక్షన్ అయిన తర్వాత ఈ పగ సాధింపులు, ఈ రెడ్డు బుక్కులు, గడిది గుడ్డు బుక్కులు లేవు. ఇవాళ పిల్లాడు ఏదైనా ఆవేశం కూడా చంద్రబాబు అనుభవంతో తను మాట్లాడే తప్పు ఇలా మనం చేయటంలో రేపు ఇంకోళ్ళు వస్తే వాళ్ళు చేస్తారు. ఇదే పరిస్థితి వస్తే రావణ కాష్టం అవుద్ది రాష్ట్రాన్ని ఇలా మనం తప్పుడు దారిలోకి తీసుకెళ్ళకూడదు. వంశీ పరిస్థితి ఏంటంటారు? అంటే అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉంటాడు. అతని పరిస్థితి అదే పెద్ద దేశ నాయకుడే ఏంటమ్మా, 100 మంది అరెస్ట్ అవుతారు. అలా అయ్యాడు, మాట్లాడాడు, అయ్యాడు. అది అతను అయింది, ఎవరు సమర్థించి మాట్లాడారు, అయ్యాడు. మీరు మాట్లాడింది ఎంతమందిని అరెస్ట్ చేశారు? మీరు మాట్లాడిన మాటలు తక్కువ మాట్లాడారా? విజయమ్మని అందరూ అమ్మ అమ్మ అంటారు. మీ నాన్నకి అమ్మకి ఏంటి, ఆవిడకి ఏంటి సంబంధం మనం ఆలోచించాలి అని హోమ్ మినిస్టర్ అయిన ఒక ఆడదయ్యి ఉన్న ఆయన తంది. దాని నుంచి వీళ్ళు అరెస్ట్ చేయొద్దా అని అవినాష్కిను భారతిరెడ్డికి బంధం ఉందని చెప్పి వాగిన మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దా? బోషడికే అని పబ్లిక్గా బూతులు మాట్లాడిన అతని మీద కేసు పెట్టద్దా? ఆ ఛానల్ యాంకర్ మీద పెట్టద్దా? తొక్కుతా కాళ్ళతో తొక్కి నొక్కుతా పిసుకుతా అన్న పవన్ కళ్యాణ్ మీద పెట్టద్దా? నీ అమ్మ మొగుడిచ్చాడా ఎవడిచ్చాడో అని పబ్లిక్లో బూతులు మాట్లాడే చంద్రబాబు మీద కేసులు పెట్టద్దా? పెట్టండి. మీరు చెప్పిన వాళ్ళు తప్పే, వాళ్ళు పెట్టారు, వాళ్ళు మాట్లాడారు, మీరు కేసులు పెడతారు, పెట్టండి. మీరు మాట్లాడేది సుతపోసు బాట్ల, మీరు మాట్లాడేది పవిత్రమైన వేదాలు మాట్లాడారా? మీరు మాట్లాడిన ఎంత చిల్లర భాషలు మాట్లాడారు? మీరు ఎంతెంత భాష మాట్లాడారు? రోజాని డైమండ్ రాణి అని అనలేదు. ఒక ఆడపిల్లని పబ్లిక్ స్టేజ్లో డైమండ్ రాణి అని. ఆడపిల్ల ఉండి ఏది పెడితే మాట్లాడొచ్చా మరి వాళ్ళు? అందుకనే అమ్మ మీద ప్రజలు తప్పని చెప్పాం కదా, తప్పని చెప్పబట్టే కదా. నేను అనేది అంటే వాళ్ళు చేసిన తప్పులు ముందు కనపడుతుంది. మీరు తప్పులు చేస్తూ వాళ్ళు చేశారు కదా, వాళ్ళు పెంట తిన్నారు, నువ్వు తింటావా అని. వాళ్ళు పెంట తిన్నారు, నువ్వు తింటావా? నీకు బుద్ధి జ్ఞానం లేదా? కడుపు అన్నం తినలేదు నువ్వు, వాళ్ళు తినలేదా? మేము తింటే తప్పేంటంటే ఆ బుద్ధి లాజికేనది. వాళ్ళు తిన్నారు పెంట, నువ్వు తింటావా అని బుద్ధి లేని మీ మీడియా అసలు ఎందుకు భయపడుతుంది? ఎందుకు కూటమిని ప్రశ్నించడానికి ఇన్ని అబద్ధాలు ఆడి ప్రజలకు ఇంత వాగ్దానాలు బాగా జరుగుతాయి? ఎందుకు మాట్లాడరు మీరు? మాట్లాడినట్టు యాస్టీస్ వేస్తాం సార్. మీరు ప్రశ్నిస్తున్నారు కదా, యాస్టీస్ వేద్దాం. నేను అడగటమే కదా, మీడియాలో కూడా డిబేట్లు పెడదాం సార్. ఎందుకు పెట్టరు? ఇలాంటిది ఏం ప్రజల విషయం, నా విషయం కాదు, నీ విషయం కాదు. ప్రజలకి ఇన్ని ప్రామిస్లు చేశారు, ప్రజలు ఇంత హారతి పట్టారు మీకు. అది వాళ్ళు ఈ చేయట్లేదు, సంవత్సరం అయింది ఇంకా చేయట్లేదు. ఇన్ని అబద్ధాలు ఆడితే ఆగస్టు నుంచి అంటారు బస్సు. ఇన్ని అబద్ధాలు ఎప్పటికప్పుడు ఏదో డ్రామా చేస్తున్నారు. అంటే మీ ముగ్గురు ఎజెండా అంటే ఇది తేల్చి చెప్పమానండి. ఈ ముగ్గురు ఎజెండా ప్రత్యేకమైన ఒక ఎజెండా ఉంది, అది చెప్తాను. ఇది సపరేట్గా పెట్టుకోండి కావాలంటే. ఇవాళ ఎజెండా ఈ ముగ్గురిది ప్రజల ఎజెండా లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు అంతకన్నా ముందు ఒక్క విషయం చెప్పండి నాకు. నారా లోకేష్ త్వరలో సీఎం కాబోతున్నారు. అదే వస్తాను, నేను చెప్పిన తర్వాత నువ్వు అడిగితే నీకు అర్థమవుతుంది ఎజెండా ఏంటో. ఈ ముగ్గురు ఎజెండా వేరుగా ఉంది. ఏంటి వాళ్ళకి ప్రజల ఎజెండా లేదు. ప్రజల పరిపాలన, మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. ఏదో చెప్పేశారు, కథలు చెప్పేశారు, కహారం చెప్పేసి వచ్చేసారు అధికారికి. 4 ఏళ్ళు మనం ఎవరు పీకలేరు. కనుక ఆ ప్రజల విషయం గాలికి వదిలేసేసి ఏదో డ్రామా చేసుకోవచ్చు అని చంద్రబాబు కొద్దిగా ఆఖరి నిమిషంలో మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ ముందు ఏదో డ్రామా చేయొచ్చని ఆ కాన్ఫిడెన్స్ అతనికి ఉంటుంది. అది పెట్టుకుని ఎజెండా ఏంటి? నెంబర్ 1 ఎజెండా చంద్రబాబుకి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అనవసరం. తన కొడుకుని ఎంత తొందరగా సీఎం పొజిషన్కి తీసుకెళ్ళాలి, సీఎం అర్హుడుగా యోగ్యుడిగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే 27 ఎన్నికలు వస్తుందో 29 వస్తుందో తెలియదు. 27 కనుక జమిని ఎన్నికలు వస్తే 27 వస్తాయి ఎన్నికలు. కనుక తొందరపడుతున్నాడు. 80% తన కొడుకుని సీఎం చేయాలి. సీఎం చేయాలంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ని దాటించి తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ దాటి తీసుకెళ్ళటంలో ఈ 100 పవన్ కళ్యాణ్ కనుక మామూలు ఆయన స్టైల్లో కనుక వెనుబడి పొడిస్తే ప్రజలు తిడతారు కదా, వాడుకున్నాడు వదిలేశాడంట. కనుక అలా కాకుండా పవన్ కళ్యాణ్ బదనాం అవ్వాలి. పవన్ కళ్యాణ్ బదనాం అవుతూ ఉంటే తనంతట తానుగా పార్టీని వీడి వెళ్ళిపోవాలి. పవన్ కళ్యాణ్ తనంతట తానుగా పార్టీ వీడి వెళ్ళిపోతే అప్పుడు తన కొడుకుని సీఎం. అతని స్ట్రాటజీ దానికి చేస్తున్నాడు. పొగపెట్టి తనంతట తానుగా పవన్ కళ్యాణ్ నిందలన్నీ మోయాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ మీద నిందలు పడతా ఉంటాయి, అతను తిట్టలేదు. అందుకనే అతన్ని ఎక్కేసి అతనితో తప్పుడు మాటలు, తప్పుడు విషయాలు చేయించడం. అందుకే చంద్రబాబు ఆ స్ట్రాటజీ, అతని స్టైల్ అది. నీట్గా అతనే బయటకు వచ్చేటట్టు చేస్తాడు. అప్పుడు తన కొడుకు సుఖం. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పక్కన ఉంటే ఏనాటికి నేను ముఖ్యమంత్రి కాలేదు.
నేను ఇవాళ చంద్రబాబుకి ఓట్లు వేయండి అన్నట్టు రేపు కనుక పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయండి అంటే లోకేష్కి ఓట్లు వేయండి అంటే ప్రజలు నా మీద ఉమ్మొస్తారు. నువ్వు ఎందుకు ఆ పార్టీ పెట్టిందని నమ్ముతారు. కనుక నేను బయటికి రావాలంటే ఇప్పుడు నేను బయటకు వచ్చానంటే నా బయటకు వస్తే సమస్య ఏంటి? బయటకు వచ్చాను అంటే బయటికి రావడానికి కారణాలు ఎతకాలి. అందుకనే పవన్ కళ్యాణ్ ఆ కారణాలు ఎతకూడదు ఈ ప్రభుత్వం బదనాం అవటానికి. అందుకని తిరుపతిలో ఒక దళితురాలని రేప్ చేసిన నోరిప్పల, పిఠాపురంలో దళితుల్ని బాయ్కాట్ చేసి గ్రామంలో బాయ్కాట్ చేసేస్తే ఆ పిల్ల చదువుకోవడానికి పరీక్షలకి వీధి దీపం దగ్గరికి వెళ్ళి చదువుకున్న నోరిప్పల. ఇప్పటికి 180 మంది అమ్మాయిలు కిడ్నాప్ కానీ రేపులు కానీ అయితే నోరిప్పట్లా. సో ఈ హామీల మీద నోరిప్పట్లా నిలదీయట్లా ప్రభుత్వాలు. తను ఇచ్చాడు కదా, తను కూడా నిలదీయట్లా. ఎందుకు ఈ ప్రభుత్వం బదనాం అవని. ఈ బదనాం అవుతూ ఉంటే ఒక స్టేజ్లో ఒక 6 నెలలకో ఒక సంవత్సరంలోనో బదనాం అవుతున్న స్టేజ్లో నేను ఏదో చెయ్యాలి, ప్రజలకు ఏదో చెయ్యాలని ఎంతో ఆతృతతో వచ్చాను. ఈ కూటమిలో ఉండి నేను ఏమీ చేయలేకపోతున్నాను. సో ఐఎమ్ సారీ. ఈ కూటమి నుంచి నేను బయటకు వెళ్తున్నాను. నేను ఇండిపెండెంట్గా, నాకు ప్రజలు ఇండిపెండెంట్గా అవకాశం ఇచ్చినప్పుడు నేను చేస్తాను. ఈ కూటమిలో ఉండి నేనేమి చేయలేకపోతాను. నా నిర్ణయాలన్నీ నా చేతుల్లో ఏమీ లేకుండా పోతాను, నేనేం మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి పార్టీ తప్పుకొని తను అపోజిషన్ లీడర్ అవుతాడు. 22 సీట్లు ఉన్నాయి కనుక జగన్ కనుక అపోజిషన్ లీడర్ అవుతాడు. అదొక స్టెప్పు. అలా వెళ్ళి అపోజిషన్ లీడర్ అయినాక నెక్స్ట్ ఎన్నికల నాటికి బీజేపీలో విలీనం అవుతాడు. పార్టీని విలీనం ఎందుకు చేస్తాడంటే విలీనం చేయకపోతే వాళ్ళు ఒప్పుకోరు సీఎం క్యాండిడేట్గా. విలీనం అయితే బీజేపీ క్యాండిడేట్ సీఎంగా 2029 నాటికి బీజేపీ క్యాండిడేట్ సీఎంగా తను ఫిక్స్ అవుతాడు. ఆ ట్రావెల్ అవుతాడు. అందుకోసం అది చేసుకున్నాను. అందుకనే క్రిస్టియన్ పక్కన పెట్టి ఇప్పుడు సనాతన అంటూ అందుకు ఆ బుజ్జగింపు RSS ఒళ్ళో కూర్చోటానికి బీజేపీ కౌగిల్లోకి వెళ్ళడానికి ఆ కొత్త స్లోగన్ మొదలెట్టాడు. వెళ్ళి రేపు ఎందుకంటే చంద్రబాబుని తప్పించుకున్నాక అండ కావాలి కదా. సో బీజేపీ అండ. అప్పుడు నెక్స్ట్ 2029 వచ్చేవాడికి పైన మోడీ, ఇక్కడ నాకు మోడీకి ఎంతో బంధం ఉంది, నేను మోడీ గారితో కూర్చుని అక్కడ స్వర్గాన్ని ఇక్కడ దింపగలను, ఇవన్నీ మాట్లాడతాడు. కాపు కమ్యూనిటీ ఫస్ట్ టైం కాపుకి అవకాశం వచ్చింది అని దాంట్లో అతని స్ట్రాటజీ అందుకు వెళ్తున్నాడు. మూడో స్ట్రాటజీ బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ. బీజేపీ వాళ్ళకి సీఎం క్యాండిడేట్ లేదు. బీజేపీ సీఎం క్యాండిడేట్. సో వాళ్ళకి లోకల్ ఆంధ్రప్రదేశ్ను పట్టుకోవాలి. కర్ణాటక పట్టాం, ఆంధ్రప్రదేశ్ పట్టుకోవాలంటే వాళ్ళకి స్టామినా ఉన్న సీఎం క్యాండిడేట్ లేడు. సో స్టామినా ఉన్న సీఎం క్యాండిడేట్ స్టామినా ఉందా లేదా అని అవసరం. కొంచెం పాపులర్ లీడర్గా పవన్ కళ్యాణ్ని మన దాంట్లో విలీనం చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక పాపులర్ లీడరు, మోడీ గారి హవా ఉంటుంది. దీంతో మన బీజేపీ క్యాండిడేట్ బీజేపీలో రీజనల్ పార్టీని తొక్కేసే స్కీమ్ కాంగ్రెస్ది, బీజేపీ అదే లోకల్ పార్టీని తొక్కేయాలి, అన్ని నేషనల్ పార్టీలు. సో ఆ స్కీమ్ వాళ్ళేది. సో ఈ ముగ్గురికి వీళ్ళ సపరేట్ ఎజెండాలు ఉన్నాయి. ప్రజల ఎజెండాలు కావు ఇవి. వీళ్ళ పర్సనల్ ఎజెండా, పొలిటికల్ ఎజెండాలు. దాని మీద నడుస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజల కోసం, ప్రజల తరపున, ప్రజలతో ఎజెండాగా నడవట్లేదు. అందుకనే ఏదెత్తినా జగన్ మీద చేయి చూపించి, జగన్ వేలు చూపించి వాళ్ళ బాధ్యతల నుంచి ఎస్కేప్ అవుతున్నారు. మీ జర్నలిస్టులు కూడా మోసపోతున్నారు. వాళ్ళు జగన్ చూపించి ఆవేశం రెచ్చగొట్టాడు, మీరు మోసపోయి ఆ రోజు జగన్ లేదా, ఆ రోజు పీకాడో జగన్ పీకలేదో, జనాలు పక్కన కూర్చోబెట్టారు. మీరేంటని అడగారు. ఈ రోజు మీలాంటి వాళ్ళు మాట్లాడాలంటే మాలాంటి వాళ్ళు అప్పటి విషయాలు తీయాలి సార్. ఎందుకు గతించిన కదా, ఎందుకు తీయాలి? తీయకపోతే ఎవరేం చేశారు అనేది అవసరం. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకి ఇప్పుడు కావాల్సిందా? నిన్న అతనేదో తప్పు చేశాడు కనుక మేము ఆ తప్పే చేస్తామా అనేది ఏం అర్థం ఉందా మీ లాజిక్? గతంలో అయిపోయింది. ఎలక్షన్ అప్పుడు మాట్లాడారు కదా, మాట్లాడాక ప్రజలు అంగీకరించే కదా మీ అబద్ధాలు సోదో ఏదో మొత్తానికి ఓట్లు వేస్తారు కదా, అతను కూర్చోబెట్టారు కదా, ఇంకా అతను కూడా ఏంటి? మీరు ప్రజలకు ఇచ్చిన వాదాలు అవి కదా మాట్లాడాలి, అవి కదా మీరు అడగాలి. ప్రతిపక్షం పార్టీలో ఉన్నప్పుడు ప్రజల తరఫున గట్టిగా మీరు అడగాల్సింది ప్రభుత్వం తప్పు చేస్తే అడగరే, మీరు అడగరే అడుగుతున్నాం కదా. ఏం అడుగుతున్నారు? పవన్ కళ్యాణ్ సమర్థించడం, చంద్రబాబు భజన చేయడం తప్పితే అపోజిషన్ మాట మీద జగన్ చేయలేదా? రీసెంట్ గా మరి జగన్ యాత్ర వల్ల ఒక పర్సన్ చనిపోవడం జరిగింది, దాన్ని ఏమనాలి? మరి ఏమనాలి? ఇప్పుడు జగన్ వల్ల చనిపోయాడు అని అంటున్నారు. మరి చంద్రబాబు పుష్కరాలప్పుడు 24 మంది చనిపోయారు. చంద్రబాబు మీటింగ్లో, ఎలక్షన్ మీటింగ్లో 8 మంది చనిపోయారు. పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ మీటింగ్లో వెళ్ళండి, హార్న్ కొట్టుకుంటూ వెళ్ళండి అంటే మోటార్ బైకర్లు 2 చచ్చిపోయారు. ఎవరు బాధ్యులు దానికి? రెచ్చగొట్టి పంపించారు పవన్ కళ్యాణ్ కనుక అరెస్ట్ చేద్దామన్నామా? ఇక్కడ ఏమైనా రెచ్చగొట్టాలు ఉన్నాయా?
ఈ లాజికల్ మాట్లాడితే చాలా ఉన్నాయి. ఊరినే నేను అందుకనే అన్నాను జర్నలిస్ట్ వన్ సైడెడ్గా ఉన్నారని. వాళ్ళు అంటారు వాళ్ళ వాగుడు వాళ్ళు వాగుతారు. మీరు మీకు సాక్ష్యాలు ఉన్నాయి కదా. గేమ్ చేంజర్ అప్పుడు వినండి, గేమ్ చేంజర్ అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడా లేదా పబ్లిక్ మీటింగ్లో? మీరు సార్ రైస్ చేస్తూ ఉంటే వెళ్తే అది కదా చేయండి, ఏం చేస్తారు చేయండి అని రెచ్చగొట్టాడు కదా. మరి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళి ఇద్దరు చచ్చిపోయారు. ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఇన్ని రకాలుగా మీరు చెప్తున్నారు కదా, మరి ప్రతిపక్ష పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిదీ ప్రశ్నించాల్సింది పోయి ప్రెస్ మీట్లు దాకాని కైవసం అవుతున్నారు. ఈ భజన మానేయండి అమ్మా. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పోయి అపోజిషన్ ప్రశ్నించాలంటారండి. భజన ఎందుకు చేస్తారు ప్రభుత్వానికి? ఈ భజన ఎందుకు? ప్రశ్నించాల్సింది ఎవరిని? ప్రభుత్వాన్ని. వాళ్ళు ఆడిన అబద్ధాలని, వాళ్ళు నెరవేర్చిన వాగ్దానాలను ప్రశ్నించాలని పోయి అపోజిషన్ ప్రశ్నించాలంటారు. ఏమి లాజిక్ ఇది? ఎందుకని అనేది మన తెలుగు మీడియాలో చాలా వరకు అమ్ముడుపోయిన మీడియా అని ఇందుకే మాట్లాడేది. ఎలా అడుగుతారు? ప్రశ్నించాలంటే ఎవరిని ప్రశ్నించాలి? సంవత్సరం అయింది పరిపాలనలోకి వచ్చిన ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, మీరు ఇచ్చిన మా హామీలు ఏంటి, మీ సంక్షేమం ఏమిటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అది వదిలేసి ఇండు జనాలు ఓడించి పంపించిన అతను ప్రశ్నించాలంటారేంటి? అతను ప్రశ్నించడం ఏంటి? జర్నలిజం పని ఏంటి? మీకు రాజకీయాలు అపోజిషన్ రూలింగ్ మీకేం పని? మీరు ప్రజల పక్షాన్ని అడగండి. అది అపోజిషన్ అయినా రూలింగ్ అయినా ప్రజల పక్షాన మీరు మాట్లాడాలి. రూలింగ్ పార్టీకి మద్దతు, అపోజిషన్ ప్రధానికి అపోజిషన్ జగన్ అడుగుదాం, జగన్ మధ్యలోకి తీసుకొచ్చి వీళ్ళ బాధ్యతల నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు ఆడతారు డ్రామా. మీకెందుకు జర్నలిజానికి? మీరు ప్రజల తరపున మాట్లాడండి, ప్రజలు నిజాలు మాట్లాడండి. ప్రజలకి తప్పు అబద్ధమా కాదా? ప్రజలకి ఇన్ని వాగ్దానాలు చేశారు, నిజమా కాదా? ఆ వాగ్దానాలు ఇన్ని నెరవేర్చలేదు, నిజమా కాదా? ఈ అడగండి. మీరు ఎందుకు చేయట్లేదు? పోలవరం ఏంటి? మళ్ళీ ఇప్పుడు అమరావతికి ఇంకా 35,000 ఎకరాలు కావాలి, ఎందుకు కావాలంటున్నారు? మొన్నటిదాకా అదే బ్రహ్మాండం అన్నారు. ఇంకా కాకుండా ఇంకో 35,000 ఉన్న ఎకరాలకే గతి లేదు. ఉన్న పొలం ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు ఇంకా లేదు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామన్నారు. ఇంకా 35,000 ఎకరాలు ఎందుకు? 35,000 ఎకరాలు? ఎవరు రియల్ ఎస్టేట్ కోసం? ఈ అడగరా మీరు? అడుగుదాం సార్. ఎక్కడ అడుగుతున్నారు? అంటే మీరంటే నువ్వు కాదు, వాళ్ళ జర్నలిజం మొత్తం దరిద్రంగా అట్లా తయారైంది. జర్నలిజం ఇంకా ఏం చచ్చిపోలేదు. ఏమో ప్రస్తుతానికైతే భజన కార్యక్రమాలుగా ఉన్నాయి. భజన కార్యక్రమాలు ఎక్కడా లేవు. కొన్ని చూపించే వాళ్ళం మేము కూడా చూపిస్తున్నాం. మా మీద కేసులు అవుతున్నాయి, మేము జైల్లోకి వెళ్తున్నాము. మా పరిస్థితి నేను చూపించడాలు కదమ్మా, నేను అనేది ప్రశ్నించాలి. ప్రెస్ జాబ్ ఈస్ ప్రెస్ యొక్క జాబు కాదు ఏదైనా ప్రశ్నించే జాబు. ప్రజల యొక్క జర్నలిజం యొక్క జాబ్ ఏంటి, పని ఏంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపాలి. మంచి చేస్తే పొగడండి, మంచిని పొగడండి. మంచిది బ్రహ్మాండం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది, హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. తప్పు చేసినప్పుడు నిలవేయండి. పొగట్టమే పరిపెట్టుకుంటే ఎట్టా?